బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ సెనెట్ భవనంలో భారీగా కాల్పులు జరిగాయి. సెనెట్ ప్రాంగణంలో డజన్కు పైగా రౌండ్ల కాల్పులు శబ్దాలు వినిపించడం జరిగింది. లోపల ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సిబ్బంది ప్రాణాలు రక్షించుకోవడానికి గదుల్లోకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్ పార్లమెంట్లోని 2వ అంతస్తులో ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ భవనంలోకి భద్రతా సిబ్బంది ప్రవేశించింది. Okay, Cheryl and Julius, this is becoming weirder by the minute. We don't know bakit kami nandito sa dulo nito. Hindi ko alam, baka meron, hindi ko... What's happening? Yan, Cheryl, Julius, nagpaputok yung mga... విజువల్స్ లో చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ సెనెట్ భవనంలో భారీగా కాల్పులు జరిగాయి. సెనెట్ ప్రాంగణంలో డజన్కు పైగా రౌండ్ల కాల్పులు, ఆ శబ్దాలు కూడా విన్నట్టు తెలుస్తోంది. లోపల ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు సిబ్బంది భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి గదుల్లోకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్ పార్లమెంట్లోని 2వ అంతస్తులో ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ భవనంలోకి భద్రతా సిబ్బంది ప్రవేశించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో సీనియర్ సెనేటర్ రొనాల్డ్ డెలా రోసా పార్లమెంటు లోపల ఆశ్రయం పొందడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తే హయాంలో జరిగినటువంటి వివాదాస్పద డ్రగ్స్ వ్యతిరేక యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పోలీస్ చీఫ్గా ఉన్నటువంటి రొనాల్డ్ డెలా రోసా మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని ఐసీసీ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సోమవారం నుంచే రొనాల్డ్ డెలా రోసా తన కార్యాలయంలోనే తలదాచుకుంటున్నారు. తన అరెస్టును అడ్డుకోవాలని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రెసిడెంట్ మార్కోస్, వైస్ ప్రెసిడెంట్ సారా దుటెర్తే వర్గాల మధ్య తీవ్ర రాజకీయ పోరు సాగుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. Magandang gabi po sa inyo lahat. Nandito na po si Secretary John Vic Remulla para maimbestigahan kaagad kung ano yung totoong nangyari. Kalma lang po kayo. Tayo natin kung ano talaga yung nangyari. Sa mga kababayan natin nakikinig, huwag muna kayong masyadong mabahala. Tayo natin yung lumabas yung katotohanan. Pero may nagkaputukan po rito kanina sa Senado. Nasa lockdown pa po kayo ng Senado. Magandang gabi po sa inyo lahat. Nandito na po si Secretary John Vic Remulla para maimbestigahan kaagad kung ano yung totoong nangyari. Kalma lang po kayo. Tayo natin kung ano talaga yung nangyari. Sa mga kababayan natin nakikinig, huwag muna kayong masyadong mabahala. Tayo natin yung lumabas yung katotohanan. Pero may nagkaputukan po rito kanina sa Senado. Nasa lockdown pa po kayo ng Senado.